प्रथमोऽध्यायः एकदा नैमिषारण्ये ऋषयास्य मुनिकादः प्रवक्षन्तुं सर्वे सूतं पौराणिकं खलु పూర్వకప్పుడు సౌనికాది మహామునులు కొందరు నైమిషారణ్యమున కోరి ఉన్నవారై సూతములను చూచి ఇట్లా అడిగిరి, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన ఫలములు సిద్ధించును అట్టి దానిని తెలుపమని ఆ మహామునులు సూతుల వారిని కోరినారు. అందులకు సూత మహాముని, ఓ మునులారా, పూర్వకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధముగా కోరగా శ్రీహరి చెప్పిన విషయము మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇట్లా చెప్పతొడగినాడు. పూర్వకప్పుడు నారద మహాముని సకల లోకంలో తిరుగుచూ మార్గదేశమున భూలోకమునకు వచ్చి ఉన్నారు. ఆ భూలోకములో నారద మహాముని భూలోకముల మానవులు పడుతున్న కష్టములు చూచి వీరికి కష్టం ఎట్లా తొలుగును అని ఆలోచించుకుంటూ విష్ణులోకం వెళ్ళినారు. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుడు, తెల్లని శరీరఛాయ కలవాడును, శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు కలవాడు శ్రీహరిని చూచి ప్రార్థించినాడు. మనస్సుతో ఊహించుడు కానీ వాక్కుతో వివరించి చెప్పుడుకు కానీ సఖ్యము కానీ అతీతమైన రూపము గలవాడ, ఆదిమత్యాంతరహిత, నిర్గుణమయ్య, సుగుణాత్మడై అటువంటియు, ఆదిపురుషుడవై అటువంటియు, భక్తుల బాధలు తొలగించినట్టి శ్రీమన్నారాయణ, నీకు భక్తితో నేను నమస్కరించుచున్నాను. శ్రీహరి ఆ సూత్రం విని నారద మహాముని ఇట్లా అన్నాడు, ఓ నారద మహాముని, నీ వచ్చిన కారణమేమి? నీ కోరిక నేను తీరుస్తాను చెప్పమన్నాడు. నారద మహాముని శ్రీ మహావిష్ణువును చూసి జగద్రాక్షగా భూలోకమున మానవులు నానాలు పట్టుచు నానావిధ కష్టములు అనుభవించుచున్నారు, వారికి ఆ కష్టం ఎట్లా తొలుగును, అందుకేమైనా ఉపాయము చెప్పి వారిని అనుగ్రహించమని ప్రార్థించినాడు. అందుకు శ్రీహరి ఇట్లా చెప్పదొరిగినాడు, నారద మహాముని, నీవు లోక యథార్థమైన చక్కని విషయం అడిగితివి. అందుకు ఒక వ్రతము కలదు, అది సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారి ఇహలోకమున సకలేశ్వరుని పొందిన వారై పరమమున మోక్షమును పొందుతారు. ఆ వ్రతము అది విని నారదుడు ఇట్లా అడుగుచున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతం ఆచరించడం వలన ఏమి ఫలితం కలుగుతుంది? ఆ వ్రతం ఎటులా ఆచరించవలను? దాని ఇదివరలో ఎవరు ఆచరించిరి? అది ఏమి సమస్తారముగా చెప్పమని కోరినాడు. అందుకు శ్రీహరి ఇట్లా చెప్పదొరిగినాడు, సత్యనారాయణ స్వామి వ్రతము సకల దుఃఖములు నివారణ చేయును, సకలేశ్వర్యములు కలుగు చేయును, సంతానమును కలుగును, సర్వత్రా జయప్రదముగా ఉన్నను. ఈ వ్రతం వైశాఖ మాసముందు కానీ, మాఘమాసముందు కానీ, కార్తీక మాసముందు కానీ ఒక శుభదినమున ఆచరించవచ్చును. కష్టములు సంభవించినప్పుడును, దరిద్రంతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతం చేయుట మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అటు వివాదం తప్పక జయము కలుగుతుంది. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా సంవత్సరం ఒక్కొక్క మారైనా చేయవచ్చును. ఎవరి శక్తానుసారం వారు చేయవచ్చును. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి కానీ, ఏకాదశి నాడును కానీ, రవిశంకరం ఎడమ కానీ చేయవలను. సూర్యజనముకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠముగా ప్రకారంగా నిర్వర్తించుకుని శుచి అయి నిశ్చల భక్తితో, దేవాదిదేవ సత్యనారాయణ ప్రభు, మీ అనుగ్రహం పొందుటకై మేము భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తున్నాను అని తన మనస్సున స్వామిని ధ్యానం చేసుకునవలెను. మనము నమస్కారం చేయవలెను. అలా ఆ విధముగా సంకల్పం చేసి మధ్యాహ్నం కాలం కూడా కర్మానుష్ఠమును నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతమును ఆచరించవలెను. పూజాస్థలమును గోమయముతో అలికి శుద్ధి చేసి వరిపిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రం పరిచి దానిపై బియ్యము పోసి దానిపైన కలసం ఉంచవలను. కలసం వెండితో కానీ, రాగితో కానీ, లేదా ఇత్తడి మట్టితో కానీ చేయవారు. లోభిత్వము చేయరాదు. యథాశక్తి అన్నీ ఆచరించవలను. ఈ కలసం మీద మరలా కొత్త వస్త్రం పరచవలను. నూతన వస్త్రం మీద సత్యనారాయణ ప్రతిమ ఉంచవలను. ఆ ప్రతిమ కర్ష బంగారంతో కానీ, అర్ధకర్ష బంగారంతో కానీ, తుదాకోలి పావువర్ష బంగారంతోనే చేయించి పంచామృతంతో అభిషేకం గావించి మండపమున ఉంచవలను. ముందు విఘ్నేశ్వర పూజ చేయవలను. తర్వాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, పరమేశ్వరిని, పార్వతీని, సూర్యుడు మొదలగు నవగ్రహములు, ఇంద్రాది అష్టదిక్పాలకును, అధిదేవత ప్రతిదేవత దేవతలు సహా పూజించవలను. మొదట కలశమున వరుణదేవుని పూజ చేయవలను. తర్వాత విఘ్నేశ్వరుడు మొదలగు 5 దేవతలను కలశమునకు ఉత్తరమున మంత్రముతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలయను. తర్వాత అష్టదిక్పాలకు తూర్పు మొదలు 8 దిక్కులు ప్రతిష్ఠించి పూజ చేయవలను. ప్రతి సత్యనారాయణ స్వామి ఆ కలశం మీద పూజ చేయవలను. 4 వర్ణముల వారు, స్త్రీలు, పురుషులు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికం కానీ ఈ వ్రతం ఆచరించవలను. తదుపరి ఏ దినమైనను సాయంకాలం ఈ వ్రతం ఆచరించుట మంచిది. వ్రతం చేయవారు బ్రాహ్మణును బంధువులను పిలుచుకొచ్చి చేయవలను.
అరటిపండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యము నూక, చక్కెర లేనిచో బెల్లము, ఇవి అన్నీ సమానం కనుక శరం పావు చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన చేయవలెను. ఆ విధముగా నైవేద్యం జరిపించిన పిమ్మట బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణ ఇచ్చి కథా శ్రద్ధగా విని బంధుమిత్రాలతోడను బ్రాహ్మణులతోడను కలిపి భోజనం చేయవలను. సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యగీతాదులు జరిపించడం ఇది భూలోకమన కలియుగమందున ఇష్టకామితార్థము మిక్కిలి సులభమైన మార్గం. ప్రథమోధ్యాయ సంపూర్ణమస్తు. కాశీనగరమున ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడు మిగులు దరిద్రుడిచే అన్నవస్త్రములు లేక ఆకలిచే బాధపడుచు ప్రతిల్లు తిరుగుచుండేవాడు. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు అలా దుర్బలమైన కష్టములు అనుభవించి చూచి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందినవాడై ఆ వేద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి బ్రాహ్మణుడా, నీవు వేదం చదువుకుంటూ ఉంటివి, ఇట్లా దరిద్రం అనుభవించు తిరుగుతుంటేవేమి అని అడిగినాడు. అప్పుడు, ఓ ప్రభు, నేను మిక్కిలి దరిద్రుడును, భిక్షాటన చే జీవించుచున్నాను, చాలా కష్టములు పడుచున్నాను, నా దరిద్రం పోవుడికి ఏమైనా ఉపాయము చెప్పమని ఆ బ్రాహ్మణుడు అడిగినాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ, సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు, ఆ సత్యదేవుని సేవించనిచో నీ కష్టమెల్లా తొలగిపోవును, ఆ సత్యనారాయణ వ్రతమును ఆచరింపము అన్నాడు. ఆ విధముగా చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించే విధానం కూడా చెప్పి అక్కడనే అదృశ్యమైనాడు. అది విని బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతము రేపు చేస్తాను తన మనసులో సంకల్పించుకున్నవారి ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లాగో కాలం గడిపి మరునాడు ప్రాతకాలం లేచి నిత్యకృత్యములు నెరవేర్చుకున్నవారి ఆ రోజు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని తన మనస్సులో మరలా సంకల్పించుకొని భిక్షాటనకు బయలుదేరి వెళ్ళినాడు. ఆ దినము ఆ బ్రాహ్మణులకు చాలా ద్రవ్యం లభించింది. అతనితో అది బ్రాహ్మణుడు బంధువులను పిలుచుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినారు. ఆ వ్రతం యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తిరిగిపోగా సకల సంపదలు పొందిన వారై చాలా సంతోషించినారు. అది మొదలు బ్రాహ్మణుడు ప్రతిమాసం విలువక సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో చేయుచుండేవాడు. ఈ విధముగా ప్రతిమాసం సత్యనారాయణ వ్రతం చేయడం వలన ఆ బ్రాహ్మణుడు మహాదేశ్వర్యవంతుడే కాక సకల పాపము నుండి విముక్తిని పొందిన వారై అత్యంతమ మోక్షమును పొంది ఉన్నారు. ఈ వ్రతమాచరించిన వారు ఆ బ్రాహ్మణ వారిని సకల దుఃఖముల నుండి విముక్తిని పొందిన వారై సుఖంగా ఉంటారు. ఓ మునులారా, ఆ విధముగా శ్రీహరి నారదులకు చెప్పిన ఈ వ్రతము ఇప్పుడు మీకు తెలిపిదని అని సూతుల వారు ఇట్లా చెప్తున్నారు. మరలా ఆ మునులు సూతుల వారితో ఇట్లా అన్నారు, ఓ మహాత్మా, బ్రాహ్మణ వల విని ఎవరెవరు ఈ వ్రతం చేసిరో అంతయు సవిస్తారముగా తెలుపమని కోరినారు. సూతుల వారు ఇట్లా చెప్పదొడిగినారు, ఓ మునులారా, ఆ వ్రతమును ఎవరెవరిచే చేయబడిందో చెప్తున్నారు వినుము. ఒకప్పుడు బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయుచుండగా బంధువులు స్వజనులు వచ్చి ఆనందముతో వ్రత కథ వినచుండేవారు. ఆ విధముగా బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా కట్టెలమ్ముకొని జీవించేవాడు ఒకడు వచ్చి కట్టెల కావిడి వీధిలో నుంచి లోపలికి వచ్చి ఆ వ్రతమును చూసినాడు. కట్టెలమ్మ అతడు మిగులు ఆకలి దప్పుకలతో ఉన్న బ్రాహ్మణుడు చేయుచున్నా చూచి ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతము చేసిన ఎడల ఏం ఫలితం వస్తుంది? దయతో విషయమంతయు సవిస్తారంగా తెలుపమని ప్రార్థించినాడు. ఓ ఈ సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతమాచరించిన సకల కోరికలు సిద్ధించును, సకలేశ్వరములు కలుగుతాయి. ఓ బ్రాహ్మణుడా, ఆ విధంగా చెప్పగా బ్రాహ్మణుడు మిగుల సంతోషించి దాహం తీసుకొని కట్టెలమ్మ వాడు మిగుల సంతోషించి దాహం తీసుకొని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన పిమ్మర ఇంటికి వెళ్ళిపోయినాడు. కట్టెలమ్మ అతడు సత్యనారాయణ వ్రతం చేస్తానని నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావిడి భుజంపై పెట్టుకొని ఈ పుల్లలమ్మిన ధనమును వెచ్చించి సత్యనారాయణ వ్రతం చేస్తానని సంకల్పించుకొని పట్టణంలోనికి బయలుదేరి వెళ్ళినారు. కట్టెల మాతడు ఆ ధనము ధనవంతులున్న వీధికి పోయి కట్టెలు అమ్మగా కట్టెల కావిడికి పూర్వం ధనం కంటే రెట్టింపు ధనం వచ్చింది. అందులకు అతడు మిగుల సంతోషించి అరటి పండ్లు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ నూక మొదలగు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. తరువాత అది తన బంధుమిత్రాలను ఆహ్వానించి యథావిధిగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించినాడు. ఆ వ్రత ప్రభావం వలన అతడు ధనమును, పుత్రులను, పుత్రికను, సంతోషమును పొంది జీవితకాలం అంతయు సకల సుఖాల నుంచి అత్యంత స్వర్గలోక ప్రాప్తి పొంది ఉన్నాడు. కృతయోధ్యాయ సంపూర్ణమస్తు.